వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందన్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య. లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. ఆలేరు నియోజకవర్గంలో నూతనంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎంకు వినతి పత్రం అందజేసిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. వార్డులలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. మల్లపురాజుపల్లి గ్రామ పంచాయతీలో పడకేసిన పారిశుద్ధ్యం పట్టించుకొని గ్రామ పంచాయతీ సిబ్బంది అధికారులు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలన్న సమాచార హక్కు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి. నకిలీ పాస్ పుస్తకాల ముఠాపై చర్యలు తీసుకోవాలన్న బాధితుడు వి రామచంద్రయ్య. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్పై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్న బీఆర్ఎస్ నాయకులు. పాలస్తీనా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండను తీవ్రంగా ఖండిస్తున్నామన్న సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నెల్లికంటి సత్యం. క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య. డీజేని అనుమతించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన డీజే యజమానులు. చౌటుప్పల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్న మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు బత్తుల ఝాన్సీ రమేష్. ఇజ్రాయెల్ పాలస్తీనాపై సాగుతున్న దాడులను ఆపాలన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు. వాసవి ఇంటర్నేషనల్ పరివార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సమాజ సేవకుడు జగనీ ఫర్నిచర్స్ అధినేత జగనీ శ్రీనివాస్ గుప్తా నియామకం. కామేశ్వరరావు కాలనీలో దుర్గామాతకు ఘనంగా అభిషేకాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి గంధమల్ల రిజర్వాయర్ నుండి నీరు బ్రాహ్మణపల్లి పారుపల్లి గ్రామాల మధ్యలో ఉన్న బిక్కరువాగులో గంగా జలానికి సోమవారం పూజా కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుండాల మండలానికి గంధమల్ల రిజర్వాయర్ నుండి నీరు బ్రాహ్మణపల్లి పారుపల్లి గ్రామాల మధ్యలో ఉన్న బిక్కెరువాగులో గంగా జలానికి సోమవారం పూజా కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసార యాదగిరి గౌడ్, జిల్లా నాయకులు కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి, నూనె ముందల వెంకటేశ్వర్ గౌడ్, పిఎస్సిఎస్ బ్యాంకు చైర్మన్ లింగాల భిక్షం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడారు. మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయం అనేది గ్రామాల్లో దేవాలయం లాంటిదన్నారు. గ్రామ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా మొదట సంప్రదించేది గ్రామ పంచాయతీ కార్యాలయం మాత్రమే అన్నారు. నాయకులు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ లక్ష్మీపురం గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని, మెస్ బిల్లులను పెంచాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని, మెస్ బిల్లులను పెంచాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్స్లో మెస్ బిల్లులను పెంచాలని, అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులు ఉన్న నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆలేరు నియోజకవర్గానికి కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. కాళేశ్వరం ఉన్న గేట్లను ఎత్తేసింది. కాళేశ్వరం సుక్క నీళ్లు లిఫ్ట్ చేయడానికి లేదు. కాళేశ్వరం గేట్లు మూస్తే కాళేశ్వరం బునాది నుంచి లేచిపోతుంది. అది కూకటి ఎట్లా పోతుంది. ఒక్క గేట్ కూడా బంద్ చేయడానికి లేదు. నేషనల్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు ఒక గేట్ మూసినా కొట్టుకోపోతుందని చెప్తున్నారు. మరి ఏం సోయిని మాట్లాడతారా, సోయిలేక మాట్లాడతారా? దివంగత మాజీ ముఖ్యమంత్రి మా దేవుడు రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు తీసుకొస్తుంది కదా, అవి మల్లన్న సాగర్ కొండపోచమ్మకు వచ్చినాయి. మల్లన్న సాగర్ నుంచి గత 3 ఏళ్ల కిందనే 2 ఏళ్ల కింద నీళ్ళు వచ్చే అవకాశం ఉండే. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పట్టించుకోలే. నేను ఒక ప్రజానాయకుడిగా, పేద ప్రజలకు మాట ఇచ్చిన నాయకుడిగా ఈ ఆలయంలో రైతున్న కాలు కడతాను కాబట్టి మా ముఖ్యమంత్రి మా మంత్రుల కాళ్ళు పట్టుకొని నాకు నెల రోజులు ఆలయంలో గోదావరి పారాలను పట్టుబట్టిన ఇప్పటికి 15 రోజులు వాడుతుంది. ఇంకా 15 రోజులు వాడుతుంది. అన్ని చెరువులు ఇంత గోదావరి నీళ్ళు వస్తున్నాయి. ఏది మల్లన సాగర్ వస్తుంది, కొండపోచమ్మ వస్తుంది, నవాపేట వస్తుంది, తపాష్పల్లి వస్తుంది. మరి గతంలో తపాష్పల్లి వచ్చానుండగా, మరి ఇక్కడ నవాపేట వచ్చానుండగా, మరి ఎందుకు తెలియాలి? గతంలో పాట కూడా రాశాడు. తలాపనే ఉంది తపాష్పల్లి, నీళ్ళు ఎత్తుకపోతున్నారు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఏం చెందించింది? కేసీఆర్ మహిళల పట్ల గౌరవం లేదు. మా ప్రభుత్వం రాగానే మొదటగా మహిళలకు గౌరవించి మా అక్కా చెల్లెలు అందరూ కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీకి హారతులు బట్టి ఇవాళ ప్రభుత్వాన్ని తెచ్చారు, ప్రజాపాలన తెచ్చింది మా అక్కా చెల్లెలే, మా తల్లులే. ఏ స్కీమ్ పెట్టినా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా అక్కా చెల్లెల పేరు మీద పెడుతున్నాం. 90 కోట్ల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ వినియోగించుకున్నారు. మా అక్కా చెల్లెల కోసం 500 గ్యాస్ ఇస్తున్నాం. మా అక్కా చెల్లెల పేరు మీద ప్రతి ఇంట్లో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇంకా రేపు బేస్ స్కీమ్ ఇచ్చినా, రేషన్ కార్డు కానీ రేపు ఇంకేది ఇచ్చినా మా అక్క చెల్లెల పేరు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవించే పార్టీ. ఎక్కడో ఆవేశంగా అక్క అన్న మాటకు మీరు తప్పులు తీసి దాన్ని వక్రీకరించి చూపించడం కరెక్ట్ కాదు. ఏదున్నా కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలకు పెద్దపీట వేసి మహిళల గౌరవం కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక ఇందిరమ్మ,
ఒక సోనియమ్మ ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మహిళలకు పెద్దపీట వేసి ఇలా మహిళలకు గౌరవం పెంచి ఒక మీరా కుమారి కనీసం మీ పార్టీలో మీ అధికారం ఉన్నప్పుడు మహిళ మంత్రి అయిన మీరు మహిళల గురించి మాట్లాడితే అది విడ్డూరంగా ఉంటుంది. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తుంది. గౌరవ ప్రధానమంత్రిని అడగాలి, నల్లధనం తెస్తా అని చెప్పి నల్ల చట్టాలు తెచ్చి వేల మంది రైతుల చావులకు కారణమైంది మోడీ గారు. ప్రతి ఖాతాలో దందన్ వేస్తా, జన్ధన్ ఖాతా దందన్ వేస్తున్నట్టు 15 లక్షలు ఏడున్నాయి. మరి మీ మోడీ గారు మాట తప్పితే మీరెక్కడ మాట్లాడలేకుండా మోడీ ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టి ఇవాళ జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో, హర్యానాలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతుంది. రేపు మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతున్నాడు. దానికి సంకేతమే ఇలా హర్యానా ఎలక్షన్లు, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లు. ఇలా 2 రాష్ట్రాలు జరిగితే క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. అంతకు మించి మీకు నిదర్శనం ఏం కావాలి? మళ్ళీ టీఆర్ఎస్ మాట్లాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన వార్డు ఇన్ఛార్జీల ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన వార్డు ఇన్ఛార్జీల ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. 6 గ్యారెంటీలకు డిజిటల్ కార్డు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజల సమస్యల నుంచి పుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గృహజ్యోతి కోసం వెళ్లిన మహిళల్ని అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, స్పౌట్ ఆఫీస్కి వెళ్తే కరెంట్ ఆఫీస్కి వెళ్ళమని, కరెంట్ ఆఫీస్కి వెళ్తే మున్సిపాలిటీకి వెళ్ళమని ఇబ్బంది పెడుతున్నారని, అలాంటి సమస్యకు పరిష్కారం చూపుతామని అన్నారు. ఇంకా సూర్యాపేటలో గులాబీ వాసన పోలేదని, గులాబీ వాసనను తొలగించి మల్లెపూల వాసనను తీసుకొని రావాలని కోరారు. వార్డులలో గత ప్రభుత్వం వలన అవకతవకం జరిగాయని, కానీ మన ప్రభుత్వంలో అలాంటివి జరగవని అన్నారు. త్వరలో వారానికి 3 రోజులు ఉదయం 2 వార్డులు, సాయంత్రం 2 వార్డులు తిరుగుతూ ప్రతి సమస్యకు అక్కడనే పరిష్కారం చూపుతామని, వార్డులలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీ సమస్యలు ఉన్నా, వ్యక్తిగత సమస్యలు ఉన్నా నా దగ్గరికి రావచ్చని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళను పార్టీ ఎప్పుడూ వాళ్లకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తూ దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని కోరుతా ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మన వార్డులో ఉన్న ముఖ్యులకైనా, సూర్యాపేట పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా, నాయకులకైనా ఏ పథకాలు ఏం తీసుకో, 6 పథకాలు ఇవన్నిటి విషయంలో కొంత లేట్ అయింది. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, మనందరం కలుసుకోవాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఏం చేయాలి, మన ఎన్నికలకు ముందు మరి ఏదైతే మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో ఆ 6 గ్యారెంటీ పథకాలను కూడా ప్రజల్లో చేర్చేటప్పుడు మన పాత్ర ఏంది, రాబోయే ఎన్నికలు గెలవాలంటే మన అందరం కూడా ఎప్పుడు మనం పనిచేస్తానే ఉన్నాం. అప్పట్లో మళ్ళీ కూడా అంతకంటే ఎక్కువగా చురుకుగా మళ్ళీ పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, సార్ నాదొక చిన్న విన్నపం సార్. వేదారెడ్డి గారితో నిన్న గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారి తల్లి చనిపోయిన సందర్భంగా వారికి పరిస్థితి పోయి వచ్చి కూడా చెప్పినారు. రేపు మనం సూర్యాపేట పోతున్నాం.
ఒక సమావేశం పెట్టారని అంటే ఏ సమావేశం అన్నా చాలా సమస్యలు ఉన్నాయి. దాదాపు 2 మాసాల నుంచి మన వాళ్ళను కలుసుకోలేకపోయినాను. అది కొన్ని కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలతో పాటు వర్షాలు వచ్చినాయి. ఆ రోజు వర్షాలకు ముందు ఏదైతే మంచి కార్యక్రమం తీసుకున్నాం మనం అందరం, మార్నింగ్ వాక్ ప్రోగ్రామ్. ఆ రోజు కౌన్సిలర్ గారు అయితేంది, అక్కడ కమిషనర్ గారు అయితేంది, ఇంజనీర్లు అయితేంది, అందరినీ వెంట పెట్టుకొని ఆ వార్డులో తిప్పినప్పుడు మంచి రెస్పాన్సే కాదు, కొన్ని సమస్యలు కూడా పరిష్కరించగలిగినాం. అదేవిధంగా రేపు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఎన్నికలు పోవాలి. కాబట్టి మనం ఇప్పటి నుంచే మొదలు పెడితే బాగుంటుందని చెప్పి వేనారెడ్డి గారితో చెప్తే బాగానే ఉంటుందన్నా, మంచిగానే ఉంటుందన్నా. బాగా ఉండు కానీ నాంపల్లి మండల పరిధిలోనే మల్లపురాజుపల్లి గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం పడకేసి అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలోనే వీధులు ఎక్కడ చూసినా చెత్త చెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయిన మురుగు కాలువలు, నివాస గృహాల మధ్యనే పెంట కుప్పలు ఉండటం వలన నివాస గృహాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గ్రామంలో శానిటేషన్ చేయడం లేదని, రోగాల బారిన పడుతున్నామని ప్రజలు సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని మల్లపురాజుపల్లి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసి అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలోని వీధులు ఎక్కడా చూసినా చెత్త చెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయిన మురుగు కాలువలు, నివాస గృహాల మధ్యనే పెంట కుప్పలు ఉండటం వలన నివాస గృహాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గ్రామంలో శానిటేషన్ చేయడం లేదని, రోగాల బారిన పడుతున్నామని ప్రజలు సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం, సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలకు గ్రామ పంచాయతీ అధికారుల, సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గ్రామంలో అనారోగ్యాల బారిన పడిన పశువుల చికిత్స కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలో చెత్త చెదారం చేరి పెంట కుప్పలు, పిచ్చి మొక్కలతో ఇబ్బందికరంగా మారిందని, పశువుల చికిత్స చేయడానికి వీలు లేకుండా ఉందని గోపాలమిత్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల త్రాగునీరు కొరకు ఏర్పాటు చేసిన పైపు లైను లీకేజీ వలన పైపు లైన్లో మురుగు నీరు చేరి అవి త్రాగడం వలన ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ నియంత్రికల వద్ద పిచ్చి మొక్కలు, కంప చెట్లు మొలిచి ప్రమాదకరంగా మారింది. ఇకనైనా మండల ఉన్నతాధికారులు చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని సత్య న్యూస్ ద్వారా గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇట్టి విషయమై నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారిని వివరణ కోరగా మల్లపురాజుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి డిప్యుటేషన్ పై వేరే ప్రాంతానికి వెళ్లారని, గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిష్కరించాలని మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీని ఆదేశించినట్లు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ అయితే వస్తారు. ట్రాన్స్ఫర్ లేదు గుడ్లు ఇంకా ఊర్లలో. మీ ఊర్లో పరిస్థితి ఎట్లుందన్న? ఈ మోరీలు సాఫ్ చేయడము, బ్లీచింగ్ పౌడర్ అంటే బ్లీచింగ్ పౌడర్ లేదు, దోమలు అయితే బాగా గరుస్తున్నాయి అన్న. మరి దానికి అధికారులు ఎవరో మనకు తెలియదు, కానీ అది పైనుంచి వస్తుందా వస్తలేదా కూడా తెలియదు మనకు. వస్తే మాత్రం వేస్తున్నానేమో, కానీ వాళ్ళు ఉంటారు ఆల్రెడీ ఉంటారు వేస్తారు, కానీ అది వస్తుందా వస్తలేదో తెలియదు. దోమలు అయితే బాగున్నాయి. పేరేనా మీ పేరు? సత్యనారాయణ. ఎవరు మీది? చెప్పండి, ఏంది మీ సమస్య? ఇక్కడ చెత్త జర అంత స్మెల్ అంత మోరి ఎక్కువ ఉంది సార్. అది తీపిస్తే కోపియాలి, అలా అదంతా తీపిస్తే జర పెంట కుప్పలు మీయేనా? పెంట కుప్పలు అవి అన్ని పోస్తారు, అందరు పోస్తారు, జర తీపిస్తే సాపుగా అయితే జర ఆసన ఎక్కువ వస్తుంది. దోమలు ఇంత కుక్కలు గిక్కలు అంతా అన్నీ చేరుతున్నాయి, మొత్తం ఇబ్బంది కలుగుతుంది దానివల్ల మీకు? హలో అవునా, మట్టి కొడుతుంది మరి ఏమన్నా అడుగు మన ఆయన అడుగు, కొందరు నాకు తొందర మొరగం వస్తుంది ఫోన్ చేసి. మీ పేరేం పేరు? నా పేరు సత్యనారాయణ సార్. మీరు ఏం చేస్తారు? గోపాల మిత్ర సార్. టీపీ గౌరవం సెంటర్ ఒక 6 విలేజ్లు ఉంటాయి సార్ మాకు. ఏదైనా వచ్చిన టయానికి రైతుకు ఉదయం వస్తే సాయంత్రం వస్తే ఉదయం కుటుంబ గర్భధానం చేస్తారు సార్. చిన్న చిన్న ట్రీట్మెంట్ కూడా చేస్తారు సార్. ఇటువంటి జర స్నానం దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది సార్. చేయాలంటే నైట్ 12-1 కూడా ఒక టైంలో వస్తాం సార్. చాలా ఇబ్బంది అవుతుంది. ఇటువంటి తేడా చేసి పట్టించుకుంటే బాగుంటుందని. వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు పక్కనేది, వాళ్ళు వీళ్ళంతా అక్కడ గోరీల అవతల ఆయన కొంది యువతలకు వస్తుండే, ఆయన వచ్చి ఇదంతా నాదే అనే కాడికి వచ్చాను. ఆ పరిచయం వచ్చేసిండు, ఇప్పుడు జరిగిండు. నేను ఉన్నది యాక్చువల్ గోరీల వరకు ఉండాలి, యువతలకు వచ్చేసిండు. ఆయన ఇచ్చిన దేశంతో జరుగుతున్నాడు. అదే సిఐ కూడా వచ్చిండు. ఏం పేరు పెద్ద మనిషి పేరు? నా పేరు లక్ష్మయ్య. చెప్పు బాబు. ఇప్పుడు ఆవులకు చూదులు గోళీలు వేసురు, ఏమన్నా ఉందా? నీటి ఉందా? అలా చెత్త కొండి ఏదైనా ఉందా? కొంచెం ఏది లేదు. ఎలాంటి మా ఊళ్ళో పట్టించుకుంటూ లేరు. ఎందుకు ఉందా లేదా? గ్రామ పంచాయతీలో ఎవరు గ్రామ పంచాయతీలో ఆయన సెక్రటరీ వస్తే మా ఇంటి ముందర బురద అవుతుంది. 10 సార్లు చెప్పిన. పోయిన ఆయన గౌండ్ ఆయన జరగాన పోయినసారి గౌండ్ ఆయన ఆయన చూడలే. 10 సార్లు చెప్పిన. సార్ అని బతలాడిన, కాలు ముక్తన్నా. ఇప్పుడు కాపా ఆయన వచ్చినట, ఆయన కూడా చెప్పినాం. ఏంది పసరాకి ఇట్లే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బొగ్గలు వస్తున్నాయి దూళ్ళకు. సార్ ఒకటి ఆడ పోసుకుంటాం, ఆడ స్థలం ఉండాలా ఉండద్దా? ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి మల్లప్రాజుపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ మల్లప్రాజుపల్లి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం అంతా పడికేసి ఇళ్ల మధ్యనే పెంట కుప్పలు, చెత్త చెదారంతో డ్రైనేజీలంతా అస్తవ్యస్తంగా కనబడుతున్నాయి. ఈ చుట్టుపక్కల జనాలంతా ఈ దుర్వాసన భరించలేక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ నివాస గృహాల వాళ్ళు దోమకాటుకు గురయ్యి మాకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని, అసలే వర్షాకాలం సీజన్ కావడంతో ఇక్కడ డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల బారిన పడుతున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రాంతం అంతా పైప్ లైన్ లీకేజ్, మంచినీటి వాటర్ లీకేజ్ అవుతూ ఇక్కడ నీరంతా మురుగునీరుగా మారుతుంది. ఈ ప్రదేశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇదంతా కూడా మురుగునీరుగా మారుతుంది. ఈ మురుగునీరునే మళ్ళీ జనాలు ఆ ట్యాంకుల ద్వారా నీళ్ళలోకి వెళ్ళి ఈ పైపుల ద్వారా వెళ్ళినటువంటి నీరును మళ్ళీ తాగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా ఇక్కడ ఈ స్థలం అంతా కూడా గ్రామకంఠం స్థలము. ఇక్కడ పశువుల టీకాల కోసము ఏవైనా పశువులు జబ్బుల బారిన పడినప్పుడు వాటికి
టీకాలు వేయించడానికి కానీ వాటికి చూడడానికి ఇక్కడ పశువుల దవాఖానకు సంబంధించిన సిబ్బంది వచ్చినప్పుడు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్థలం అంతా కూడా పెంట కుప్పలతో నిండిపోయి ఉన్నది. ఈ నివాస గృహాల మధ్యన పెంట కుప్పలను చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. తక్షణమే ఇక్కడ పంచాయతీ అధికారులు చొరవ చూపి ఈ ప్రదేశాన్నంతా నీట్గా చేయించాలని సత్య న్యూస్ ద్వారా ప్రజలు కోరుతా ఉన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఒకవైపు నిధులు లేవనే కొరతను చూపిస్తూ ఉన్నారు అధికారులు. కానీ కనీసం గ్రామ పంచాయతీ సిబ్బందితో అయినా ఇక్కడ మల్టీపర్పస్ వర్కర్లతో అయినా ఈ పని చేయించాలని చెప్పేసి దీని దుర్వాసన తట్టుకోలేకపోతున్నాము, దీనివల్ల అనేక రోగాల బారిన పడుతున్నామని చెప్పేసి సత్య న్యూస్కు తెలియజేస్తున్నారు ప్రజలు. కాబట్టి వెంటనే చొరవ చూపి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని ఈ సమస్యను పరిష్కరించి ఇక్కడ ఉన్నటువంటి లీకేజ్ను కూడా దీని వెంటనే పరిష్కార మార్గం చూపాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశానుసారం చండూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందే దరఖాస్తులకు నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని సమాచార హక్కు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశానుసారం చండూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందే దరఖాస్తులకు నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని సమాచార హక్కు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి కోరారు. దరఖాస్తుల పరిష్కారానికి కాలయాపన జరుగుతున్న దృష్ట్యా శాఖాపరమైన చర్యలు తీసుకొని ప్రజావాణి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు జరిపించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన చండూరు ఎంపీడీఓ రామ్రెడ్డికి ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు కాసాల వెంకటరెడ్డి సత్య న్యూస్కు తెలిపారు. చండూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ద్వారా ప్రతి సోమవారం నిర్వహించు ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు ఇచ్చినటువంటి దరఖాస్తులకు గాను అధికారులు పరిశీలించి దరఖాస్తులను నిర్ణీత గడువు లోపల పరిష్కారం చూపేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంపీడీఓ గారిని ఈరోజు కలిసి కోరడం జరిగింది. దరఖాస్తుల పరిశీలనలో పరిష్కరించడంలో కాలయాపన జరుగుతున్న దృష్ట్యా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి స్థానిక చండూరు ఎంపీడీఓ రామరెడ్డి గారు శాఖపరమైన చర్యలు గైకొని ఈ యొక్క దరఖాస్తులపై సకాలంలో పరిష్కరించబడాలి. అదేవిధంగా ప్రజావాణి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు జరిపించాలని చెప్పి ఈరోజు వారికి అందించినటువంటి లేఖలో కోరడం జరిగింది. థ్యాంక్ యూ. నకిలీ ధరణి పాస్బుక్కులు తయారు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితులు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు వి రామచంద్రయ్య మాట్లాడారు. నకిలీ ధరణి పాస్బుక్లు తయారు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితులు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు వి రామచంద్రయ్య మాట్లాడుతూ పెద్ద ఊరా మండలం సంగారం గ్రామంలో ఊరే రామచంద్రయ్య తన వ్యవసాయ సర్వే నెంబర్ 133/4 9 ఎకరాల 20 గుంటలు వ్యవసాయ భూమి ఉన్నది. అందులో 7 ఎకరాలు ఇతరులకు విక్రయించడం జరిగింది. పక్కన ఉన్న భూమి యజమాని రామచంద్రయ్య దగ్గర ఎకరం 20 గుంటలు కొనుగోలు చేశారని తెలిపారు. తన పాస్బుక్లో ఎకరం 20 గుంటలకు బదులు 3 ఎకరాల 20 గుంటలు చూయిస్తున్నాడు. ఆ భూమి అసలు యజమాని ఆన్లైన్లో ధరణిలో తన పేరు చూయిస్తుంది. ఇతను నకిలీ పాస్బుక్లో ముద్రించుకొని భూమి నాది అని చెబుతున్నారని అన్నారు. ఈ విషయంపై స్థానిక ఎంఆర్ఓ పరిశీలించి తనది నకిలీ పాస్ పుస్తకం, తన మీద కేసు ఫైల్ చేయండి అని స్థానిక ఎస్ఐ
సిఐ లెటర్ ద్వారా పంపించారు. కానీ సంబంధిత ఎస్ఐ, సిఐ కాలయాపన చేయడం గమనార్హం అన్నారు. ఈ విషయంపై న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. నల్గొండ జిల్లా పెద్దౌర మండలం సంగారం గ్రామానికి సంబంధించిన నకిలీ పాస్బుక్ల విషయమై కలెక్టర్ గారికి విజ్ఞాపన ఇచ్చేద్దామని చెప్పేసి వచ్చాము. పోలీస్ డిపార్ట్మెంట్ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాలయాపన చేయడం వల్ల ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలు ఇవయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం త్వరితగతిన ఆ పాస్బుక్ని రికవరీ చేసుకొని ఎవరైతే సృష్టించారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని, తొందరగా ఎవరైతే నకిలీ పాస్బుక్లు సృష్టించారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అంటే మీరు నకిలీ పాస్బుక్లని మీరు చెప్తున్నారు, ఆరోపణలు కాదండి. దానికి సంబంధించి మన దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ పైనే మనం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్ అండి, అది నకిలీ పాస్బుక్ అని వాళ్ళు ధృవీకరించిన సర్టిఫికేట్, దానిపైన మనం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నామండి. జిల్లా కలెక్టర్ గారు ఎస్హెచ్ఓ పెద్దౌర గారికి రిఫర్ చేశారు. ఎంక్వైరీ చేసి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్హెచ్ఓ పెద్దౌర గారికి సూచన చేశారండి. ఎస్పీ గారిని కూడా కలిసామండి, ఆయన నోటీస్లో కూడా ఉంచాము. ఆయన కూడా దీనిపైన తగిన ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉన్నారో అక్రమార్కుల్ని పక్కా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. మా డిమాండ్ ఏం లేదు సార్, దీనివల్ల చాలామంది ప్రజలకి, రైతులకి నష్టం జరిగే విధంగా ఉంది. అందుకోసం అని చెప్పేసి మనం ఇంకా మాలాంటి ఇంకెవరికి నష్టం జరగకుండా ఉండడం కోసం సార్, భూమి మీద లేనంత మాత్రాన భూమి మనకు సంబంధించింది కాకుండా పోదు. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కు పోయిన దాన్ని ఆసరాగా చేసుకొని భూమి కబ్జాలోకి వచ్చి నకిలీ పుస్తకాలు సృష్టించి ఈ భూమి మాది అనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ నకిలీ పాస్బుక్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఎస్ఐ గారు, సిఐ గారు చేతిలో పట్టుకొని తనిఖీ వెరిఫై చేశారు. అదే టైంలో మేము వాళ్ళకి వివరించాం కూడా, అది నకిలీ పాస్బుక్, మీరు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని కూడా కోరాము. బట్ దానిపైన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అది కాకుండా మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, ఏదైతే మాకు ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ని రిటర్న్ ఇవ్వాలి అన్నట్టు, ఆ రిపోర్ట్ని తగిన విధంగా వాళ్ళకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా కావాలన్నట్టు ఏదో అడుగుతున్నట్టు, ప్రయత్నం చేస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది. అదే విషయం కలెక్టర్ గారికి కూడా వివరించాము. ఆల్రెడీ ఇచ్చిన రిపోర్ట్ మీద మళ్ళీ ఆ రిపోర్ట్ రిటర్న్ ఇవ్వాలి అని అడుగుతున్నట్లు ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని కలెక్టర్ గారికి అందించామండి. తర్వాత 2 నెలల క్రితం ఇచ్చామండి రిపోర్టు, పిటిషను. 2 నెలల నుంచి ఇప్పటి వరకు మినిమం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా, దాని మీద ఎటువంటి సమాచారం కూడా మాకు ఇవ్వకుండా, దాన్ని ఏదో కప్పిపుచ్చే విధంగా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోండి అన్నట్టు వాళ్ళకి ఏదో చెప్పి పంపిస్తున్నారు. కానీ దాని మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు. గంధమల్ల చెరువుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు కాకుండా వేరే ఎక్కడి నుంచి నీళ్లు వచ్చాయో నిరూపించాలని టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక దొంతిరి సోమిరెడ్డి గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక దొంతిరి సోమిరెడ్డి గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిదె భిక్షమయ్య గౌడ్పై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. గంధమల్ల చెరువుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ద్వారా గోదావరి జలాలు కాకుండా వేరే ఎక్కడి నుంచి నీళ్లు వచ్చాయో నిరూపించాలని ప్రశ్నించారు. కాళేశ్వరం జలాలే ఈరోజు ఆలేరుకు దిక్కుగా మారాయని ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, లేనిపోని అసత్యాలు చెప్పడం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, కౌన్సిలర్ బేతి రాములు, బీఆర్ఎస్ నాయకులు కందుల శంకర్, కోటగిరి పాండరి,
జూకంటి పెద్ద ఉప్పలయ్య, చిన్న ఉప్పలయ్య, పత్తి వెంకటేష్, రచ్చరాం, నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గంధమల్లకు వచ్చి మరి పెద్దవాగులకు రావడం జరిగింది. మీరు ఒకసారి చూస్తే ఆలేరు నియోజకవర్గానికి వస్తే మీకు తెలుస్తుందని చెప్పేసి ఆయనే ప్రెస్ మీట్లో చెప్తే దాన్ని ఉద్దేశించి ఆలేరు నాయకులు తోకా తొండెం లేకుండా వాళ్ళకి అవగాహన లేకుండా నాయకులు మాట్లాడిర్రు. మరి అది అవగాహన ఉండి దాని మీద కనీసం మరి తెలిసి ఉండి మాట్లాడితే నువ్వేదైనా తప్పును చూపిస్తే బాగుంటుంది. కానీ ఒక ఆయనేమో అసలు 8 మండలాలు మొత్తం నియోజకవర్గం మొత్తం 90% చెరువులు నింపినా అని ఒక ఆయన చెప్తాడు. అసలు నింపినా అన్నావు కదా, మరి ఏ చెరువు నింపినావు? ఒక చెరువు కాడికి పోదాం రండి. మీరు ఆలేరుకు రమ్మన్నారు కదా, నింపిన చెరువు కాడికి పోతే అయిపోతుంది కదా. నువ్వు ఏ చెరువులకు నీళ్ళు పట్టుకొచ్చిన వాటిని అనేది, ఆ కాలువల గురించి కానీ ఆ నీళ్ళు ఏ చెరువులకు వస్తాయి అనేది గురించి కానీ పూర్తిగా అవగాహన లేని అవగాహన రహితంగా మాట్లాడుతున్నారు. అది ఖబర్దార్, అది మీరు అది చేయాలి. నిన్న చేసి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో మరి అనుచిత వ్యాఖ్యలు, గౌరవం లేకుండా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఎప్పుడైనా నువ్వు దాని మీద అవగాహన ఉంటే నువ్వు ఏం మాట్లాడినావో ఒకసారి ఆలోచించుకో. 2 చెరువులు నింపడానికి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ మాట్లాడినటువంటి వ్యక్తులు కొలన్పాక వాస్తవులు, కొలన్పాకలు అవి జరిగిందా లేదా అనేది కొలన్పాక జనాలు గమనిస్తలేరా, రాఘోపురం జనాలు గమనిస్తలేరా అని చెప్పేసి మరి వాళ్ళు ఒకసారి వాళ్ళ ముందు కనుక్కోవాలని చెప్పి చెప్తున్నా. ఈ యొక్క తోకాతొండం లేకుండా అనవసరమైన మాటలు మాట్లాడి మేమేదో మాట్లాడినాం అనిపించుకుంటే కాదు. ఇక్కడ ఏం చేయలేదు కదా ఆయన 9 నెలల్లో. మరి ఏడ కాలువ తవ్విండు, ఏడ తట్టెడు మట్టి పోసిండు, ఎన్నో చూపించాలి. ఆయన గేట్ ఓపెన్ చేసింది ఈ కాళేశ్వరం జలాలదే కాదని నిరూపించగలడా వాళ్ళ ఎమ్మెల్యే ద్వారా? మీ పత్రిక ముఖంగా ఎక్కడైతే గంధమల్ల నీళ్ళు వస్తూ ఉన్నాయో మరి ఆ నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయో చూపించాలి. ఒక నాయకుడు అంటాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎక్కడి నుండి వస్తాయి నీళ్ళు అనేది కూడా కనీసము అంటే వాళ్ళ ఎమ్మెల్యేకి తెలియదా, మరి ఈ నాయకులకు తెలియదా? తెలుసుకొని మాట్లాడాలి. తెలియకుండా ఇలా కాళేశ్వరం జల గోదావరి ఎత్తిపోతల ప్రాజెక్టు నీళ్ళు చూపిస్తావా? మీరు చూపించాలి. మీరే అన్నారు గత 5 సంవత్సరాలుగా కొలన్పాక వాగు దరిదాపుగా జూన్లో స్టార్ట్ అయితే ఫిబ్రవరి దాకా వాగు వారినటువంటి పరిస్థితి. ఇవాళ మీ నిర్లక్ష్యం వల్ల కాళేశ్వరం జలాలు ఎత్తిపోయడం లేటు కావడం వల్ల ఇలా మళ్ళీ అక్కడ ఉన్న రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం వల్ల రైతుల నినాదాలకు తలొగ్గి ఇలా లేటుగా మల్లన్న సాగర్ కానీ అక్కడున్న ప్రాజెక్టులు నింపడం ద్వారా ఆ నీళ్లు రావడం వల్ల నిండిన తర్వాత ఆ నీళ్లను ఇలా నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కరువు వచ్చింది కాబట్టి ఆ కాళేశ్వరం జలాలు ఇవాళ మన ఆలేరు ప్రాంతానికి దిక్కుగా మారినాయి. ఆ నీళ్ళు వదిలేది ఒప్పుకోక కృతజ్ఞత చెప్పాలి. సరే నా నీళ్ళు వదలడానికి నువ్వు కృషి చేసినావు, దానికేమో నీ చేసిన దానికి నువ్వు చెప్పుకో, కానీ చెయ్యని దానికి లేనిపోని మీ కార్యకర్తలకు అబద్ధాలని చెప్పి నువ్వు ఎమ్మెల్యేగా ఆలేరు ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. వాస్తవాలను ప్రజలకు చెప్పు. ఇవాళ ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అన్నాడు కేసీఆర్. ఒకటే మాటలు చెప్పిండు, మనిషికి 32 పనులు ఉంటాయి, 1-2 పనులు ఖరాబ్ అయితే ఉన్న 32 పనులు ఊడగొట్టుకుంటామని. మేడిగడ్డ కాడ 2 పిల్లర్లు కుంగొచ్చు, వాటిని రిపేర్ చేయకుండా కేసీఆర్కి ఏదైతే నీళ్ళ మీద పేరు వచ్చిందో, కరెంటు మీద పేరు వచ్చిందో వాటి మీద ఏదోటి లేనిపోని కమిషన్లు వేసి రకరకాల బదనాలు చేస్తా అనుకున్నాడు. అతనికే ఏమో అంటారు మోటార్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
ఇజ్రాయెల్ పాలస్తీనా గాజాపై చేస్తున్న మారణకాండను వెంటనే ఆపాలని, ఈ దాడులను నిరసిస్తూ సోమవారం నల్గొండలోని సుభాష్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నెల్లికంటి సత్యంలు మాట్లాడారు. ఇజ్రాయెల్ పాలస్తీనా గాజాపై చేస్తున్న మారణకాండను వెంటనే ఆపాలని, ఈ దాడులను నిరసిస్తూ సోమవారం నల్గొండలోని సుభాష్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నెల్లికంటి సత్యంలు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఈ దాడులను ఆపాలని, ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవాలని కోరారు. సామ్రాజ్యవాద అమెరికా అండదండలతో ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ పూరిత యుద్ధ దాడులతో పాలస్తీనా అతలకుతలం అయిందని, ఉద్దేశపూర్వకంగానే పాఠశాలలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అత్యంత క్రూరమైన యుద్ధం వల్ల దాదాపు 41,000 మంది పాలస్తీయన్లు మరణించారని చెప్పారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే సమిధులయ్యారని, వీరే కాకుండా భవనాలు, పాఠశాలల క్రింద మరో 10,000 మంది సమాధి అయ్యారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పౌరులు హత్యలు, అత్యాచారాలు, దాడులు, కిడ్నాప్లు వంటి అత్యంత హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. అంతర్జాతీయ న్యాయస్థానం దాడులు ఆపాలని కోరినప్పటికీ ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టిందని, ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించాలని ప్రజలు, ప్రజాతంత్రవాదులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, ఎల్ శ్రవణ్ కుమార్, పబ్బు వీరస్వామి, బండ శ్రీశైలం, జి రామచంద్రం, చినపక్క లక్ష్మీనారాయణ, టి వెంకటేశ్వర్లు, మహమ్మద్ సలీం, బి నరసింహ, గంజి మురళీధర్, ఎన్ రామలింగయ్య, పి నర్సిరెడ్డి, మురళి, తుమ్మల పద్మ, చాపల శ్రీను, దండంపల్లి సత్తయ్య, రమేష్, మల్లం మహేష్, అక్బర్, కుంభం కృష్ణారెడ్డి, లెనిన్, నలుపరాజు, సైదులు, సుజాత, మన్నం భిక్షం, బొల్లు రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో సాయిగూడెం గ్రామంలో గ్రామవాసి బయ్య జ్ఞానేందర్ తాను పుట్టి పెరిగిన గ్రామానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో 5 లక్షల రూపాయలతో ప్రాంగణాన్ని పూర్తిగా లైట్లతో వివిధ క్రీడా ప్రాంగణాలను షటిల్, వాలీబాల్, క్రికెట్ క్రీడా సామాగ్రిని అందించారు. నిర్మించిన ఈ క్రీడా ప్రాంగణాన్ని ప్రభుత్వపు ఎమ్మెల్యే బి లైలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో సాయిగూడెం గ్రామంలో గ్రామవాసి బయ్య జ్ఞానేందర్ తాను పుట్టి పెరిగిన గ్రామానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో 5 లక్షల రూపాయలతో ప్రాంగణాన్ని పూర్తిగా లైట్లతో వివిధ క్రీడా ప్రాంగణాలను షటిల్, వాలీబాల్, క్రికెట్ క్రీడా సామాగ్రిని అందించారు. నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని ప్రభుత్వపు ఎమ్మెల్యే బి లైలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్ఞానేందర్ను ఆదర్శంగా తీసుకొని యువత గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించినారు. అనంతరం జ్ఞానేందర్ మాట్లాడుతూ తాను జన్మించిన గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతో తన తండ్రి అంజయ్య స్మారకార్థం కోసం ప్రాంగణాన్ని నిర్మించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూల తిరుపతి రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బొడ్డు కవిత, పాల సెంటర్ అధ్యక్షులు ఉదారి రాములు, మైలు రాములు, గ్రామశాఖ అధ్యక్షులు నల్లమాస రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు గ్యార సురేష్ తదితరులు పాల్గొన్నారు. నీళ్లతో పాటు నిధులు కూడా తప్పనిసరి ప్రభుత్వం నుంచి కొట్లాడి తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మాటిస్తున్నా. ఈ ధైర్యం, ఈ సాహసం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఒక్కొక్కరు, మా తల్లులు, మా చెల్లెలు, మా అన్నలు మీరు ఒక్కొక్క ఓటేసి 50,000 మెజార్టీ ఇచ్చారు కాబట్టి నాకు ఈ ధైర్యం, ఈ సాహసం వచ్చింది. కాబట్టి నన్నిట్లా గెలిపించారు. రేపు మనం బలపరిచిన అభ్యర్థి తప్పకుండా ఈ గ్రామంలో యునానిమస్ కావాలి. ఆ గ్రామ సర్పంచ్, ఎంపీడీసీ తోటి ఇంకా ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేద్దాం. సాయిగూడెం అంటే ఆలేరు నియోజకవర్గంలో ఒక ఆదర్శ గ్రామంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇంకా చాలా మాట్లాడుతుంది. మా అక్క చెల్లెలు నిజంగా కూడా ఇలా పండుగ వాతావరణం, దసరా వాతావరణం కాబట్టి
మళ్ళొక్కసారి బతుకమ్మ పండుగ నాడు ఆలయకు వచ్చి సాయిగూడెం వచ్చిపోతా మీ అందరినీ కలిసి మీ ఆశీర్వాదంతో ఆలయం అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ ఇంకా రాజాపేట 2 గ్రామాలు తిరిగే ఉంది. నేనేమనుకున్నా చిన్న కార్యక్రమము అట్లొచ్చి రిబ్బన్ కట్ చేసిపోతా అనుకున్నా కానీ బతుకమ్మ కంటే మించి దసరా నాడు జమ్మిపోయినట్టుగా మా అక్క చెల్లెలు మా అందరంతా వచ్చారు. దీనికి సహకరించినటువంటి మా పోలీస్ మిత్రులు కూడా ఇంత రాత్రైనా కష్టపడి వచ్చినందుకు నిజంగా పని చేసిన అని చెప్పి చెప్పుకునేటట్టు అన్నకు నాకు పేరు వస్తాడు చేద్దామని అని చెప్పి నిజంగా చెప్పి ముందుకు వచ్చినందుకు నిజంగా జ్ఞానేందర్ గారికి ధన్యవాదాలు. అలాగే మీరు పెద్దలు అన్నట్టు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎన్నో ఒడుగులు వస్తుంటాయి, కానీ అన్నిటికీ తట్టుకొని గతంలో గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల ఈ ఊరికి అభివృద్ధి చేద్దామని ప్రయత్నం చేసిన గత పాలకులు మనకు అవకాశం ఇయ్యలే. కానీ ఈరోజు మనం ఇప్పుడున్న చైర్మన్ గారిని కూడా వీడికి తీసుకొచ్చి చూపించి అన్న మన ఒక పిల్లవాడు ఇంత కష్టపడుతుంది ఈ వంతుకు సాయం ఏందన్న అంటే ఎంబడే ఇక్కడ ఉండేమన్నాడు 1,00,000 రూపాయలు నా తరఫున నేను ఏ రకంగానో నీకు ఇస్తా అని చెప్పి ఇక్కడ మాట ఇచ్చాడు. పని అయిపోయిన తర్వాత మన అందరిని తీస్తే మీరు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే ఇప్పుడు 7 ఉన్నాయి మాత్రం పైసలు ఎక్కువ అని చెప్పి ఆ రకంగా వెనుకబోయే పరిస్థితి. కానీ ఆయన చేయి ఇచ్చినా వెనుకపోయినా నేను ముందుకు పోయినా నేను ఎందుకంటే నేను బీర్ ఐలన్న గారి శిష్యుని ఆయన ఆదర్శంగా తీసుకుంటా కాబట్టి ఖచ్చితంగా ఎంత అయినా నేను ఈ గ్రౌండ్ కంప్లీట్ చేస్తా అని చెప్పి అన్నగారితో ఏఈ గారు చెప్పి స్తంభాలు కావచ్చు లైట్ కావచ్చు లైట్లు కూడా సొంతంగా తెచ్చి స్తంభాలు పెట్టించి ఒక 15 రోజుల నుంచి మొత్తము ఇక్కడనే ఉండి ఈ కార్యక్రమం చేసినందుకు నిజంగా ధన్యవాదాలు. అలాగే జ్ఞానేందర్ను సహకరిస్తున్న సాయిగూడెం యువకులకు ముఖ్యంగా సీనన్న కావచ్చు మల్లేష్ కావచ్చు సాయి దుర్గామాత ఉత్సవాలలో కాకుండా వివిధ శుభకార్యాల వంటి అనేక సభలు సమావేశాలలో డీజేని నిషేధించడంతో వాటి యాజమానులు డీజేని అనుమతించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. దుర్గామాత ఉత్సవాలలో కాకుండా వివిధ శుభకార్యాలు వంటి అనేక సభలు సమావేశాలలో డీజేని నిషేధించడంతో వాటి యజమానులు డీజేని అనుమతించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి వచ్చిన డీజే సౌండ్ యజమానులు గడియారం సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీజే సౌండ్ నిషేధం వలన నల్గొండ జిల్లా పరిధిలో సుమారు 800 కుటుంబాలు రోడ్డున పడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు జరిగిన అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాలలో డీజే సౌండ్ వల్లే నాయకులు మంత్రులు ప్రభుత్వ పథకాలు ప్రచారం పొందాయని తెలిపారు. రాజకీయ బహిరంగ సభలు ఎన్నికలు వంటి అనేక కార్యక్రమాలు డీజే సౌండ్ వలనే విజయవంతం అయ్యాయని తెలిపారు. డీజే సౌండ్ వలన ఇబ్బందులు ఉంటే కొన్ని పరిమితులు నిబంధనలు పెట్టైనా డీజే సౌండ్ను అనుమతించాలన్నారు. డీజే సౌండ్ను నమ్ముకొని తాము బతుకుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కత్తుల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ విజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ సైదులు, సభ్యులు శ్రీనివాస్, నందు, వివిధ నియోజకవర్గాల నుండి మండలాల నుండి వచ్చిన డీజే సౌండ్ యజమానులు పాల్గొన్నారు. మనం ఈ రోజుల్లో ఏ ప్రోగ్రాం చేసినా కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాంకి డీజే అనేది చాలా ఉపయోగకరమైనది, అందరికీ అత్యంత అవసరమైనది. డీజే లేకుండా ఎటువంటి ప్రోగ్రాం కానీ ఏ విశేషం కానీ ఏం జరగట్లేదు. అలాంటి డీజేలను నిషేధిస్తే వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. వాళ్ళందరూ బతుకు జీవనాధారం కోల్పోతారు. కాబట్టి నిషేధాన్ని వెంటనే తొలగించాలి. లేదంటే మాకు పర్మిషన్ని దానికి తగ్గట్టుగా ఏదన్నా మాకు లిమిట్ అన్నా మాకు ఇంత టైము అంత టైం అనేది మనకు కొంచెం తెలియజేస్తే బాగుంటుంది. మొత్తం రద్దు చేయడం వల్ల దానివల్ల వేల కుటుంబాలు రోడ్డు మీద ఆగమవుతున్నాయి. చేయడం వల్ల డీజేని బ్యాన్ చేయడం వల్ల 2000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అదిగాక మేము డీజే వాళ్ళందరం ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు డీజేలు పెట్టినాము.
వాళ్ళు కూడా టైం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం పెట్టించినాము. మాకు కూడా అదే టైంని కేటాయించామని మా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మరియు జిల్లా మంత్రి గారైన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఒక వివరణ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి విచ్చేయడం జరిగింది. అలాగే మా యూనియన్ నుంచి మా డీజే వాళ్ళందరికీ బ్యాన్ చేయడం వల్ల మా ఇబ్బందులు అవుతున్నాయి. ఎట్లా అంటే యూనియన్ నుంచి ఇబ్బంది అవుతుంది, అది కాక ఫైనాన్స్ నుంచి ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఈ డీజే బ్యాన్ చేయడం వల్ల పెళ్ళిళ్ళకైనా డీజే కావాలి, సావుకైనా డీజే కావాలి, పబ్లిక్ మీటింగ్లకైనా డీజే కావాలి. మమ్మల్ని బంద్ చేస్తే మీరు పబ్లిక్లో ఎలా వెళ్ళగలుగుతారు? సో కాబట్టి మా డీజే వాళ్ళందరికీ ఒక న్యాయం చేయించి మమ్మల్ని ఒక పద్ధతి లెక్క, అంటే ఇప్పుడు కూలి వాళ్ళకి ఏమంటారు, ఇన్సూరెన్స్ ఇస్తారు, మాకు ఇన్సూరెన్స్ లేదు. లేబర్ నుంచి ఇన్సూరెన్స్ కూడా లేదు. కాబట్టి మాకు ఒక లేబర్ మాకు సంవత్సరంలో వచ్చాయి రెండే పండుగలు, ఒకటి వినాయక చవితి, ఒకటి దసరా. మేము ఒక్కొక్కరము ఒక 10 లక్షలు 20 లక్షలు అది అప్పులు తెచ్చి ఆటోలు కొనుక్కొని, డీజేలు కొనుక్కొని, ఆపరేటర్లు అయినా కూడా మేమైనా ఆ ఓనర్లు, ఆటో ఓనర్లు, ఆ జనరేటర్ ఓనర్లు, వివిధ రంగాల ఇప్పుడు దరిదాపులా ఈ జిల్లాలో 2000 మంది రోడ్డున పడే అవకాశం ఉన్నది. దయచేసి ఈ జిల్లా మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా డిఎస్పీ గారు, ఈ జిల్లాలో ఉన్న ఎస్ఐలు, సిఐలు మీ అందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారాలు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ డీజే నిషేధాన్ని వెంటనే విరమించుకోవాలని, కొన్ని లక్షల కుటుంబాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. మీరందరూ ఇవాళ తెలంగాణ ఉద్యమం రావడానికి, మనకు రావడానికి ఇక్కడ ఉన్న మన మిత్రులందరూ మేమందరం మైకులు పెడితేనే కళాకారుల పాట రూపంలో మా మైకుల ద్వారానే తెలంగాణ వచ్చింది. తెలంగాణకు అందరూ సపోర్ట్ చేసినాము. ఇవాళ ఎవరైనా అధికారంలోకి రావాలంటే ఈ మైక్ సెట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో సోమవారం చౌటుప్పల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలలో సోమవారం దుర్గామాత మహాచండీ అవతారంలో పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చౌటుప్పల్ పురపాలక చైర్మన్ వెంరెడ్డిరాజు ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో సోమవారం చౌటుప్పల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలలో సోమవారం దుర్గామాత మహాచండీ అవతారంలో పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చౌటుప్పల్ పురపాలక చైర్మన్ వెంరెడ్డిరాజు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా దుర్గాదేవి నవరాత్రులు నిర్వహిస్తున్న ఆర్యవైశ్య సంఘాన్ని అభినందించారు. అదేవిధంగా సంకల్ప స్థితితో అమ్మవారి నవరాత్రులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పురపాలక వైస్ చైర్మన్ భక్తుల శ్రీశైలం గౌడ్, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, చౌటుప్పల్ పారిశ్రామికవేత్త మంచిగంటి భాస్కర్ గుప్తా, పాలడుగు వెంకటేశం గుప్తా, కౌన్సిలర్ దాచేపల్లి శ్రీనివాస్ గుప్తా, నాంపల్లి శ్రీనివాస్ గుప్తా, సోమర సత్తి గుప్తా, చెరుకు అశోక్ గుప్తా, మరియాల కనకయ్య గుప్తా, చోట యాదయ్య గుప్తా, కామిశెట్టి వెంకటేశ్వర్లు గుప్తా, చిగిరికొండ వెంకటేశ్వర్ గుప్తా, నీల రమేష్, కామిశెట్టి ప్రభాకర్, గట్టు ప్రభాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ కరపత్రాన్ని కలెక్టర్ సి నారాయణ రెడ్డికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రలు ఆవిష్కరించి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజును అభినందించారు. ఈ సందర్భంగా కేశవులు మాట్లాడారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశం మందిరంలో సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ కరపత్రాన్ని కలెక్టర్ సి నారాయణ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రలు ఆవిష్కరించి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరుబైన కేశవులు ముదిరాజును అభినందించారు. ఈ సందర్భంగా కేశవులు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పారు.
2009లో ఏర్పాటు చేసిన సమాచార హక్కు పరిరక్షణ సమితి ఏటా సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తుందని తెలిపారు. దీనిలో భాగంగా ఈసారి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమాచార హక్కు చట్టం సామాన్యుడికి చుట్టమని, అవినీతి అధికారులపై వజ్రాయుధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్శర్ల సత్యనారాయణ, సైదులు, మేకల శ్రీహరి, కాడబోయిన సాయి, మల్లయ్య, శంకర్, రాంబాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 43వ వార్డులో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనకదుర్గాదేవి విగ్రహం వద్ద సోమవారం శివసాయి డెకరేటర్స్ అండ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో 1000 మందికి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు బత్తుల ఝాన్సీ రమేష్ ప్రారంభించి మాట్లాడారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 43వ వార్డులో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనకదుర్గాదేవి విగ్రహం వద్ద సోమవారం శివసాయి డెకరేటర్స్ అండ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో 1000 మందికి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు బత్తుల ఝాన్సీ రమేష్ ప్రారంభించి మాట్లాడారు. త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. శివసాయి డెకరేటర్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వాహకులు వల్దాస్ పరశురాములు, నాగమణి దంపతులు 1000 మందికి అన్నదానం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేవి నవరాత్రి ఉత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుతూ వార్డు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివసాయి ఫ్లవర్ డెకరేటర్స్ అండ్ ఈవెంట్స్ నిర్వాహకులు వల్దాస్ పరశురాములు, నాగమణి, ఫణీంద్ర, లిఖిత, జిల్లా బీఆర్ఎస్ నాయకులు బత్తుల రమేష్, త్రిశూల్ యూత్ సభ్యులు నిఖిల్, రాజు, వేణు, రాము, మాధవ్, విక్కీ, లోకేష్, ఉమేష్, మహేష్, ఆకాష్, సాయి తేజ, సోమ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక బస్టాండ్ సమీపంలో ఇజ్రాయెల్ పాలస్తీనాపై సాగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక బస్టాండ్ సమీపంలో ఇజ్రాయెల్ పాలస్తీనాపై సాగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలస్తీనా భూభాగంలో ఉన్న విలువైన సంపదలను కొల్లగొట్టుకుపోవడంలో కుట్రలో భాగమే అమెరికా, ఇజ్రాయెల్ ద్వారా దాడులకు తెగబడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్, జిల్లా నాయకులు కల్లెప్పు అడవయ్య, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి కెమిడి ఉప్పలయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్, ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు కావలి యాదయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్, అడవయ్య, ఉప్పలయ్య, వెంకటేష్, నాయకులు గడ్డం నాగరాజు, మహేష్, నేరేడు స్వామి, గిరిబోయిన స్వామి, పోతు ప్రవీణ్, పొన్నబోయిన రవి, మాలోత్, మోతీలాల్, ఇక్కిరి శ్రీనివాస్, బర్మా బాబు, దారా ఓదయ్య, పేరపు ఐలయ్య, ఎలగందుల సిద్ధులు, చీరబోయిన కొమరయ్య, కుర్రి సత్యనారాయణ, రహేమతుల్లా, ఇరుగుదిండ్ల వెంకటేష్, పంజాల మురళి, మామిడాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి, అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ శాంతి అరికట్టాలి, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని అరికట్టాలి,
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని అరికట్టాలి. గాజాలో మారణ హోమాన్ని ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దురాక్రమణ దాడికి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నటువంటి దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీల ప్రధానంగా విప్లవ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు అనేటివి కేవలము ఆ ఒక్క దేశమే కాకుండా ఇజ్రాయెల్కు బ్రిటన్ కానీ అమెరికా కానీ ఇతర సామ్రాజ్యవాద దేశాలు పరోక్షంగా ప్రత్యక్షంగా ఇస్తున్నటువంటి మద్దతుతోటి ఒక సంవత్సరం కాలంగా పాలస్తీనా ప్రజలపై ఆ పాలస్తీనా రాజధాని అయినటువంటి గాజా పైన దుర్మార్గమైనటువంటి ఎడతెరిపి లేనటువంటి దాడులను చేయడం మూలంగా అక్కడ పసిపిల్లలతో పాటు అన్ని వర్గాల అన్ని వయసులతో సంబంధం లేనటువంటి వందలాది వేలాది మంది ప్రజలను ఊచకోత కోసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలసీని ఇజ్రాయెల్ కొనసాగిస్తుంది. ఇజ్రాయెల్పై జరుగుతున్న దాడులను అరికట్టాలని వామపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు 10 పార్టీలు ఈ యొక్క పిలుపు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదేమైనా ఇవాళ ఇజ్రాయెల్ పాలసీపై జరుగుతున్న దాడులు ఇది బాధాకరం, ఇది ఖండిస్తూ ఉన్నాం. ఏదేమైనా 119 మంది దాదాపు 19 మంది చనిపోవడం అనేది కూడా జరిగింది. పండగ ఉంటుంది. సిపిఐ పార్టీ కానీ మందిని సమాధి చేసినటువంటి అక్టోబర్ 7వ తారీఖు ఇది నిజమైనటువంటి ఒక నిరసన కార్యక్రమం తెలియజేయాలని భారత దేశంలో ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఆలేరులో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క అమెరికన్ సామ్రాజ్యవాదం మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిల్వలను అక్కడ ఉన్నటువంటి సంపదను తీసుకుపోవడానికి గాజాలో మారణ హోమాన్ని సృష్టించడం అంటే ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇలా అమెరికా దుర్మార్గమైనటువంటి విధానాలు అన్నీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏంటంటే అమెరికా తన సామ్రాజ్యవాదాన్ని పెత్తనం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఈ వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు తీవ్రస్థాయితోనే అమెరికా అహంకారంతోనే ఈ హత్యాకాండ కొనసాగుతుంది కనుక అమెరికా కొనసాగిస్తున్నటువంటి దాడిని మేము అమెరికాగానే భావించాలి. ఇది ఇజ్రాయెల్ కాదు, అమెరికాగానే భావించాలి. అమెరికా ఇజ్రాయెల్ ముందు పెట్టి బాంబులు వేస్తుంది. ఏదైతే అమెరికా పెట్టుబడి దేశంగా ఈరోజు ప్రపంచ దేశాలపై దండయాత్ర చేస్తూ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం కోసం అమెరికా పోస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా దేశాలన్నీ మేలుకొని భవిష్యత్తులో జరిగే దేశాలపై మనం అండగా దండలు ఉండవలసిన అవసరం ఉన్నది. ఏదైతే ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, రేపు జరగబోయే కార్యక్రమంలో అందరం కూడా వామపక్షాలు ఐక్యతగా ఉండాలని కోరుతాం. శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామీజీ సంకల్పంతో వాసవి ఇంటర్నేషనల్ పరివార్ తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మన్సూరాబాద్లోని ఎంఏ రెడ్డి గార్డెన్లో ఘనంగా జరిగింది. వాసవి ఇంటర్నేషనల్ పరివార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సమాజ సేవకుడు జగిని ఫర్నిచర్ అధినేత జగిని శ్రీనివాస్ గుప్తాను శివస్వామీజీ ప్రకటించారు. ఈ సందర్భంగా జగిని శ్రీనివాస్ గుప్తా శివస్వామీజీ ఆశీస్సులు తీసుకొని పరివార్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జగిని శ్రీనివాస్ గుప్తా మాట్లాడారు. శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివ స్వామీజీ సంకల్పంతో వాసవి ఇంటర్నేషనల్ పరివార్ తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మన్సూరాబాద్లోని ఎంఏ రెడ్డి గార్డెన్లో ఘనంగా జరిగింది. వాసవి ఇంటర్నేషనల్ పరివార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సమాజ సేవకుడు జగిని ఫర్నిచర్స్ అధినేత జగిని శ్రీనివాస్ గుప్తాను శివస్వామీజీ ప్రకటించారు. ఈ సందర్భంగా జగిని శ్రీనివాస్ గుప్తా శివస్వామీజీ ఆశీస్సులు తీసుకొని పరివార్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జగిని శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన శివస్వామీజీకి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. రాష్ట్రంలో మా పరివార్ను బలోపేతం చేస్తూ హిందూ ధర్మ పరిరక్షణకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన శ్రీ శైవ క్షేత్రం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎల్వి కుమార్ గుప్తాకు, వాసవి ఇంటర్నేషనల్ పరివార్ కార్యనిర్వాహక అధ్యక్షుడు వేముల హజా రత్తయ్య గుప్తాకు, కోటేశ్వరరావుకు జగిని శ్రీనివాస్ ధన్యవాదములు తెలిపారు.
సోమవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని కామేశ్వరరావు కాలనీ రవీంద్రనాథ్ మహారాజ్ ప్రతాప్ దుర్గామాతకు ఘనంగా అభిషేకాలు జరిగాయి. అనంతరం అన్నప్రసాదన వితరణ కార్యక్రమాన్ని దాత కాశం శేఖర్, శోభారాణి ఆనంద్ ఆహార్ రెస్టారెంట్ వారి ఆధ్వర్యంలో 1500 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. సోమవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని కామేశ్వరరావు కాలనీ రవీంద్రనాథ్ మహారాజ్ ప్రతాప్ దుర్గామాతకు ఘనంగా అభిషేకాలు జరిగాయి. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని దాత కాశం శేఖర్, శోభారాణి ఆనంద్ ఆహార్ రెస్టారెంట్ వారి ఆధ్వర్యంలో 1500 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, సంధ్య, కాశం శేఖర్, శోభారాణి, కమిటీ సభ్యులు, కాలనీ భక్తులు, వెంకన్న గురుస్వామి, కౌన్సిలర్ బొచ్చ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి, మాజీ చైర్మన్ సైదిరెడ్డి మందండి, పిల్లి రామరాజు, బండారు ప్రసాద్, మధురి శ్రీనివాస్ గౌడ్, టౌన్ మోర్చా కమిటీ అధ్యక్షురాలు నీరజ, రామగిరి అఖిల్, భవానీ పాల్గొన్నారు. మహిళా భవన్లు, సివిల్ భవన్లు, మహిళా భవన్లు ఎవరైనా కానీ అమ్మవారికి వడిబియ్య కార్యక్రమం ఉన్నది. మీరు అమ్మవారికి వడిబియ్యం సమర్పించుకోవచ్చు. ఎవరైనా ఈ కాలనీ వాసులే కాదు, ఎక్కడి కాలనీ ఏ కాలనీ వాసు దుర్గతిని పోగొట్టేటువంటి మాట, మనలో ఉన్నటువంటి దుష్ట శక్తులని, మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లను, మనలో ఉన్నటువంటి నిస్సహాయతను, నిర్లక్ష్యాన్ని తొలగించి దుర్గతి నుండి రక్షించి విజయపదం వైపు నడిపించేదే మన అమ్మ దుర్గమ్మ. అందుకే విజయ దుర్గాదేవి అంటారు. ఈ నవరాత్రుల్లో ఈరోజు 5వ రోజు శ్రీ మహా చండీ అవతారంలో అమ్మవారి దర్శనమిస్తుంది. బ్రహ్మంగారి గుట్ట పైన గత 36 సంవత్సరాల నుంచి మేము 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి అమ్మవారి సేవలో ఉండడం వల్ల మేము ఎంతమంది అయితే అమ్మవారి సేవలో పూర్తిగా నిమగ్నమయ్యామో వారందరికీ కూడా అమ్మవారు ఆ ఉన్నత శిఖరాలపై ఉన్నందువల్లనో ఏమో మాకు ఉన్నతమైనటువంటి పదవులను ఇవ్వడం జరిగింది. మాకందరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం అమ్మ యొక్క దీవెనకు నిదర్శనంగా చెప్తున్నాం. పాత బస్సులో ఉండి మేమందరం కూడా ఉద్యోగాలు సాధించామంటే ఆ అమ్మ మా పైన చూపించినటువంటి కరుణ. అమ్మ అంటే చాలు హక్కున చేర్చుకొని కనికరించి కరుణా కటాక్షాలను కురిపించి మనను మంచి వైపు నడిపించేటువంటి హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందన్న ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీలా ఏరియా. లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి.
ఆలేరు నియోజకవర్గంలో నూతనంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎంకు వినతి పత్రం అందజేసిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వార్డులలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానన్న మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి మల్లపురాజుపల్లి గ్రామ పంచాయతీలో పడకేసిన పారిశుద్ధ్యం పట్టించుకొని గ్రామ పంచాయతీ సిబ్బంది అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలన్న సమాచార హక్కు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి నకిలీ పాస్ పుస్తకాల ముఠాపై చర్యలు తీసుకోవాలన్న బాధితుడు వి రామచంద్రయ్య మాజీ ఎమ్మెల్యే బూడిదె భిక్షమయ్య గౌడ్పై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్న బీఆర్ఎస్ నాయకులు పాలస్తీనా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండను తీవ్రంగా ఖండిస్తున్నామన్న సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి నెల్లికంటి సత్యం క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డీజేని అనుమతించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన డీజే యజమానులు చౌటుప్పల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్న మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు బత్తుల ఝాన్సీ రమేష్. ఇజ్రాయెల్ పాలస్తీనాపై సాగుతున్న దాడులను ఆపాలన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు. వాసవి ఇంటర్నేషనల్ పరివార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సమాజ సేవకుడు జగనీ ఫర్నిచర్స్ అధినేత జగనీ శ్రీనివాస్ గుప్తా నియామకం. కామేశ్వరరావు కాలనీలో దుర్గామాతకు ఘనంగా అభిషేకాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.